అసలు నీకు ఇచ్చిన నీ ఆఫీసులకి అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు రాసిచ్చే రోత రాతల్ని రాయటం, చంద్రబాబు నాయుడు రాసిచ్చే బూతు మాటల్ని రాస్తూ విషపత్రికలాగా విషం చెబుతున్నావు. ఇది ఇంతటితో ఆపుకపోతే ఖచ్చితంగా మహిళలందరం నీ కొవ్వు దించుతామని కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తున్నాను. రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈరోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసిన, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసిన, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.